వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనము, 25 4 వచనాలు చదువుకుందాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. దేవుడు ఇక్కడ కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరికలు అనేది మనం చూద్దాం. 3 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలను అవలంబించుము అని చెప్తున్నాడు. మొదటిది. రెండవది, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోనము. ఇప్పుడు ఈనాడు చాలామంది హృదయంలో చెత్త చెదారం ఉంచుకుంటున్నారు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పాపంతో కూడినవి, చెడుతో కూడినవి ఉంచుకుంటున్నారు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు అంటే, నీ హృదయము ఏమి నిండుతుందో నీ నోరు కూడా అదే మాట్లాడుతుందని చెప్పాడు. మొదటిది. రెండవది, నీ డబ్బు ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. అంటే హృదయం ఉన్న కాడ డబ్బు కాదు, కానీ డబ్బు ఎక్కడుంటుందో హృదయం కూడా అక్కడ ఉంటుంది. అంటే అలా చెబుతూ హెచ్చరికలు చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోనుము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి దేవుని యొక్క మాటలు హృదయంలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది మొదలు చెప్పాడు. రెండవది అన్నాడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. అంటే లోకం వైపు, లోక ఆశల వైపు, పాపం వైపు, చెడు వైపు తిరిగి ఉన్నావేమో, కానీ ఆయన మాటలు నీ హృదయములో ఉంటే మొదటిది. రెండవది, నీవు సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల. మూడవది, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. చూసారా, నీ గుడారంలో ఉన్న దుర్మార్గమును దూరముగా తొలగించిన. ఏంటంట, ఏముంది గుడారంలో? దుర్మార్గము, దుష్టత్వము, చెడు, పాపంతో కూడినవి రకరకాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దూరముగా తొలగించిన ఎడల తొలగించుకోమంటున్నాడు. తొలగించుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట 2 విషయాలు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు అభివృద్ధి పొందేదవు అంటున్నాడు. అంటే అభివృద్ధి పొందేదవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈనాడు అభివృద్ధి ఎందుకు లేవట్లేదండి, ఎందుకు జరగట్లేదు, ఎందుకు రావట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా అది ఎందుకు నిలవట్లేదంటే, నీ గుడారంలో దుర్మార్గము ఉంది. ఈ దుర్మార్గాన్ని ఎప్పుడైతే అది దూరం తొలగించుకుంటావో బైబిల్ చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు అభివృద్ధి పొందేదవు అని చెప్తున్నాడు. మొదటిది. రెండవది చెప్తున్నాడు ఇక్కడ, మట్టిలోని బంగారమును, ఏటి రాళ్ళల్లో ఓఫీరు సువర్ణమును పారవేయమంటున్నాడు. అంటే భూ సంబంధమైనవి ఈ మట్టి, ఈ రాళ్ళు, ఈ ఓపిరి, సువర్ణం ఇవన్నీ పారవేసిన తర్వాత చెప్తున్నాడు మూడవ చూడు, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉండును అంటున్నాడు. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు బంగారంగాను తర్వాత వెండిగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా గుడారములో నుండి దుర్మార్గాన్ని పూర్తిగా తొలగించుకోమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నిజమే. కాబట్టి ఈ గుడారంలో, నీ గుడారంలో అంటే నీ దేహంలో, నీ హృదయంలో ఈ దుర్మార్గము తొలగించుకోకుండా
నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వెతికినా కూడా ఏమవుతుందంటే నువ్వు అభివృద్ధి కాలేవు. ఇప్పుడు చూడు, మనకున్న గుడారాలు, ఇల్లు, మనం నివసిస్తున్న ఇల్లు చెత్త చెదారం పెట్టుకొని ఉండలేం. క్లీన్ చేసుకుంటాం. చెత్తను రోజు ఏం చేస్తాం? దినానికి 3 సార్లు 4 సార్లు ఊడుస్తాం. ఊడ్చి శుభ్ర పెట్టుకుంటాం. అలాగే ప్రాణాత్మ దేహములు కూడా శుభ్రం చేసుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా, స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా, దేవుని ఘనపరిచి ఆరాధించడం ద్వారా ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే నీ దేహము శుభ్రపరచుకుంటున్నావు. ఎందుకంటే కొత్త నిబంధన చెప్తుంది, నీ దేహము దేవుని ఆలయమని నీవెరగవా, దేవుని ఆత్మ నీలో నివసించుదని నువ్వెరగవా. ఎవడైనా నీ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానంటున్నాడు. అందుకని మన గుడారంలో దుర్మార్గం ఉంది కాబట్టి అది ఎట్లా తెలుసుకుంటామంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చొని సహవాసం చేస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీ గుడారంలో ఏముంది. కాబట్టి ఆ గుడారంలో ఉన్నదాన్ని తొలగించుకుంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు మహాభివృద్ధి పొందేదవు అంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క కష్టార్జితం, నీ కష్టార్జితం నీవు అనుభవించాలంటే నీవు చేయవలసిన పని ఏంటంటే నీ గుడారం నుంచి దుర్మార్గాన్ని ఏం చేయాలంటే దాన్ని దూరముగా తొలగించుకోమని యేసు ప్రభువారు చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా అవలంబించి ఆయన మాటలు నీ హృదయములో ఉంటే ఆయన వాక్యమే నిన్ను శుభ్రపరుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. ఏదైతే కోల్పోయావో, ఏవైతే ఆశీర్వాదం చూడలేకపోతున్నావో ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ దినమున ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఆయన నోటి మాటలు, ఆయన ఉపదేశమును నీవు అవలంబించినలా, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకునేలా, నీవు సర్వశక్తిని వైపు తిరిగినలా, నీ గుడారములను దుర్మార్గము దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందేదవు అని చెప్పి వాగ్దానం చేస్తూ వచ్చిన దేవా నీకు వందనాలు. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని, నిజమే నాయన, మా గుడారంలో దుర్మార్గం దూరపరచుకోవడానికి సహాయం చేయమని విన్న మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. మీ అభివృద్ధిని, మీ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు మాకిచ్చి మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.